కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, కుటుంబ పరిస్థితుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు పేర్కొంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, కుటుంబ పరిస్థితుల గురించి కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని వారు పేర్కొంటున్నారు. ముద్రగడ పద్మనాభం పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉద్యమాలు, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. కాపు సమాజ హక్కుల కోసం ఎన్నో సందర్భాల్లో పోరాటాలు చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయనను పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం అందడం లేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగుతుందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబం నేపథ్యంలో కూడా ఎంతో విశిష్టమైనదని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. 3 తరాలుగా ప్రజా జీవితంతో అనుబంధం కలిగిన కుటుంబం నుంచి ఆయన వచ్చారని అడ్వకేట్ కన్నా రజని అన్నారు. గతంలో బ్రిటిష్ పాలనా కాలంలో కూడా వారి కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉండేదని, ఉన్నత పరిపాలన బాధ్యతలు చేపట్టిన అధికారులకు మార్గనిర్దేశం చేసిన స్థాయిలో వారి పెద్దలు గుర్తింపు పొందారని ఆమె తెలిపారు. రాజకీయ జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వ్యక్తిగత లాభాల కోసం అధికారాన్ని వినియోగించుకుని నాయకుడిగా ముద్రగడకు పేరుందని ఆమె పేర్కొంటున్నారు. ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిపినప్పటికీ అవినీతి ఆరోపణలు, అక్రమ సంపాదన, ప్రజాధన దుర్వినియోగం వంటి మచ్చలు ఆయనపై ఎప్పుడు లేవని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటమే ఆయన రాజకీయ ప్రయాణం చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం, ఆయన ఆర్థిక స్థితి గురించి అసత్య ప్రచారాలు చేయడం సమంజసం కాదని అడ్వకేట్ కన్నా రజని అంటున్నారు. శత్రువే కాదు, ఏ ఒక్కరి సహాయం ఆర్జించే వ్యక్తి కాదు. నా చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, నేను ఎప్పుడు ఇలా దేహి అనే పరిస్థితికి రాకూడదు అనుకునేటటువంటి గొప్ప వ్యక్తి. 3 తరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వీళ్ళ తాతగారు మున్సూబ్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళేవాళ్ళట. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతా మా ఒక్క సంతకంతో కొన్ని వందల వేల ఎకరాలు తీసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలో తీసుకోండి అంటే మా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి, మేము ఎప్పుడు మిమ్మల్ని ఆర్జించకూడదు అంటూ చెప్పిన వాళ్ళట. ఈరోజు 2 ఎకరాల ఆసామి ఒక వందల వేల కోట్లకి ఒక ఆసామి అయి ఉండొచ్చేమో. 2 ఎకరాలతో బిగినైనటువంటి వ్యక్తి. ఒక 4-5 సార్లు గొప్ప గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రి కూడా అయి ఉండొచ్చేమో. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, కానీ 200 ఎకరాల ఆసామి. ఏ రోజు ఏ కేసులు అంటే మీకు తెలుసు కదా, లిక్కర్ కేసులు, మైనింగ్ కేసులు, మట్టి కేసులు, ఏ స్కీములు లేనటువంటి మహోన్నత వ్యక్తి. మీకు తెలుసా, చాలా మంది అంటారు ఆయన పదవి కోసం పార్టీలు మారారు, లేకపోతే పదవి కోసం పక్కకి వెళ్ళిపోయారు. గతంలో పోలవరంలో నిర్వాసితులకి సరైన కాంపన్సేషన్ ఇవ్వలేదు, వాళ్ళకి భూములు ఇవ్వలేదని చెప్పి ఆ కుటుంబం ఇది వినండి, ఇది ఆ ఊరు వాళ్ళందరికీ ఆ దరిదాపుల్లో తెలుసట. ఆ కుటుంబంలో ఏదైతే భార్య, 2 బిడ్డల్ని మీరు రివాల్వర్తో కాల్చుకోండి, మీ బుల్లెట్లు సౌండ్ రాగానే కింద నేను కాల్చుకొని చచ్చిపోతాను, అప్పుడు మాత్రమే ఆ జీవో వస్తుంది, అప్పుడు మాత్రమే ఆ పోలవరం నిర్వాసితులు
పరిస్థితులకి న్యాయం జరుగుతుంది అంటే ఆ తల్లి తన ఇద్దరు బిడ్డల్ని కాల్చలేక కళ్ళకి గంతలు కట్టుకుంటే ఆ ఇద్దరు బిడ్డలు ఏదైతే గడియారం సౌండ్ వింటే కూడా గుండె దడ పుట్టేటటువంటి పరిస్థితుల్లో, అంటే మీకు తెలుసు రివాల్వర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచున్నవాడు హీరో అయితే ఆ రివాల్వర్ తో ఆ కుటుంబాన్ని మొత్తం కాల్చుకొని చచ్చిపోతాం, పేదలకి న్యాయం చేయండి, ఏ భూములు అయితే పోలవరానికి ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయకండి అంటూ పోరాడిన వాడు ఒక మహోన్నత వ్యక్తివే అవుతాడు కదా. అతని కాలి ధూళికి కూడా మనము ఎన్నో అనుభవజ్ఞులు వీళ్ళందరూ సరిపోతారా అండి? అటువంటి వ్యక్తి ఆ స్థాయిలో ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉండాలనుకునే వ్యక్తి దేహి అనుకునే పరిస్థితుల్లో ఈరోజు కాపులందరూ చందాలు వేసుకుని ఆయన్ని బాగు చేయబోతున్నారు, ఆయన దగ్గర ఫండ్ లేదు అంటూ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఆయన విలువను తగ్గించే ప్రయత్నం చేయకండి. ఆయన అభిమానులు చాలా మంది బాధపడతారు.